నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ కానుక ప్రకటించారు. కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా లేబర్ అడ్డాలకు శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పమ్మిడి ముక్కలలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. మేడే వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని కార్మికులకు తీపి కబురు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం ఎండ వానల నుంచి రక్షణ ఇచ్చే షెల్టర్లు మాత్రమే కాకుండా కార్మికుల నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మారుతాయని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డిలతో కలిసి పార్టీ శ్రేణులు ఘనంగా మేడేను నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్మికుల శ్రమను కొనియాడుతూ అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం మేడే వేడుకలతో సందడిగా మారింది. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సోదరుల మధ్య కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అమోఘమని కొనియాడారు. దేశం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే అది కార్మికుల రక్తం చెమట వల్లనేనని స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ ముందున్నారని గుర్తు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథ్ రవి గారు ఒక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల ఒక వైఎస్ఆర్ టీయూసీ ఫ్లాగ్ జెండాను వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా విజయవాడ నగరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా ఆటో సోదరులు, వివిధ వర్గాల కార్మిక సోదరులు అందరూ గారు పాల్గొని ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు కార్మిక సోదరులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, చివరికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే సోదరులు గారా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. కార్మికుల గురించి, కార్మికులుగా ఒక సోదరుల గురించి మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్కు కొత్త సారథి వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారిని సుమతి నేడు బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్, సైబర్ క్రైమ్ నియంత్రణ లక్ష్యమని స్పష్టం చేశారు. మల్కజ్గిరి నూతన పోలీస్ కమిషనర్ గా సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్కజ్గిరి కమిషనరేట్కు మంచి శాంతియుతమైన ప్రాంతంగా పేరుందని, ఆ పేరును నిలబెడతానని స్పష్టం చేశారు. ఈ కమిషనరేట్కు మొదటి మహిళా కమిషనర్ గా నియమితులవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్ అందిస్తామని, మల్కజ్గిరిలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటామని, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ మరియు రెస్పాన్స్ ను మరింత వేగవంతం చేస్తామని ఆమె వెల్లడించారు. ఇంద్రయేణ మదీతరద ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అస్తో నూతన పదవీ బాధ్యత స్వీకార యోగ్యతా బల సిద్ధి. మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయమే. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్లీ. దట్ ఈస్ వన్. దానికి పోలీసు ఏమైతే ప్రయత్నం చేయాలో మీ మూమెంట్ లో దాన్ని మేము కొంత ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. 1. 2, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే పోలీసింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు
యువర్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్, తర్వాత ఎస్పెషల్లీ యూత్ కి సంబంధించి, పిల్లలకు, విమెన్ కి సంబంధించి ఏవైతే క్రైమ్స్, ఇన్సిడెంట్స్, గాస్లీ క్రైమ్స్ ఉన్నాయో, అంటే ఏ క్రైమ్స్ అయితే అవ్వకూడదు, అవుతే స్టాండర్డ్స్ మనవి, మానవీయ కోణము, తర్వాత క్రైమ్ ఎలా ఉంది అని అనుకునే లాంటి క్రైమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్, రెస్పాన్స్ టు ద సిటిజన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. కళాశాలలు ఎక్కువ ఉన్నాయి, అది డ్రగ్స్ వినియోగం ఎక్కువ ఉండేది విధంగా జరుగుతుంది. అంటే ఇది యూనివర్సల్ ఫినామినా అండి. అంటే ఒక మల్కాజ్గిరి కమిషనరేటే కాదు, కానీ మా కమిషనరేట్ లో ఎక్కడైతే డ్రగ్ వినియోగం ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది అన్నది స్టడీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, అక్కడికి రీచ్ అవ్వడానికి ఎందువల్ల అక్కడికి రీచ్ అవుతున్నాయి అన్న కోణం నుంచి వి విల్ డూ ఇట్, వి విల్ ఇంప్రూవ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్. ఇప్పుడు ఆల్రెడీ చేసే విధానానికంటే దానికే నేను చెప్పాను, టెక్నాలజీ యాడ్ చేస్తాము, మోర్ ఎఫెక్టివ్ గా డ్రగ్స్ కంట్రోల్, నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేనండి, వెన్ ఐ సెడ్ రెస్పాన్స్ సిస్టమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తామంటే దాన్ని ఇంపార్షియల్ గా, అంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారన్నది ఇందిరా కీలాద్రిపై భక్తుల ప్రభంజనం కొనసాగుతుంది. వైశాఖ పౌర్ణమి మేడే సెలవు దినం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకి తొలి ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ ఈవో సీనా నాయక్. విజయవాడ ఇందిరా కీలాద్రి భక్తజన సందరమైంది. వైశాఖ పౌర్ణమి శుక్రవారం, దానికి తోడు వరుస సెలవులు రావడంతో తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. పౌర్ణమి సందర్భంగా అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష కుంకుమార్చన, చండీ హోమం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో వికే సీనా నాయక్ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9:30 నుంచి 500 ప్రత్యేక దర్శనం టికెట్లను నిలిపివేశారు. అంతరాలయం దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసి కేవలం లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు. డాక్టర్ శనక్కైల రాజా కుమారి మాట్లాడుతూ అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట మాస్టర్ మైండ్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత సమ్మర్ వినోద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత సమ్మర్ వినోద కార్యక్రమాలకు కావాల్సిన సామాగ్రిని అందజేయడం జరిగింది. సమ్మర్ లో పిల్లలు ఫోన్ కి ఎక్కువగా అలవాటు అవుతారు. దీని నుంచి పిల్లల్ని మంచి దారిలో పెట్టడానికి మరియు వారి యొక్క అభిరుచిని పెంపొందించడానికి ఉచితంగా సమ్మర్ వినోద కార్యక్రమాన్ని మాస్టర్ మైండ్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుందని, వారికి విరామ సమయంలో చేతిరాతలు నైపుణ్యత, చిత్రలేఖనం, అవకాశ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, కున్ఫు డాన్స్ తో కూడిన సమ్మర్ క్యాంప్ ని స్టూడెంట్స్ కి అందుబాటులో తీసుకొస్తున్నారు. చాలా మందికి సమ్మర్ వినోద కార్యక్రమాలు అటెండ్ అవ్వాలని ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లిదండ్రులు వారి పిల్లల్ని పంపించలేకపోతున్నారని తెలుసుకుని ఈ సమ్మర్ క్యాంప్ కి కావాల్సిన వస్తువులు, టీచర్స్ ని అందరినీ కలిపి ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా సమ్మర్ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఫీ, కరెస్పాండెంట్ మహమ్మద్ తమీం అహ్మద్, ఇన్ఛార్జ్ పఠాన్ నజ్మా ఖనం, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్ లక్ష్మీ సామ్రాజ్యం మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మీరందరు ఇక్కడ సమ్మర్ క్యాంప్ రావటం ఎంతో మంచిది. ఎందుకు తెలుసా? ఎందుకు సమ్మర్ క్యాంప్కి ఎందుకు వచ్చారు? ఏం నేర్చుకోవడానికి వచ్చారు మీరు? ఏం ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు మీరు అందరూ? అన్నీ మీరు నిజంగా చాలా లక్కీ. ఎందుకంటే మనకి మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీకు అన్నీ నేర్పిస్తానికి వచ్చారు గుంటూరు నుంచి.
ఇవాళ మీరు ఈ సమ్మర్ క్యాంప్లో కొత్తవి నేర్చుకుంటారు, మంచి విలువలు నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని విలువలు కూడా నేర్పిస్తాం. యూ షుడ్ నో ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ అంటే ఐడియా ఉందా? అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పారా? మరి ఇవాళ ఒకసారి చెప్పండి టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అని. సో ఫస్ట్ అందరికీ రెస్పెక్ట్ అనేది నేర్చుకోవాలి. మీ ఇంట్లో కూడా మీ మదర్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ మదర్కి ఫాదర్కి ఇస్తున్నారా? తిరిగి మాట్లాడుతున్నారా? సో చేయకూడదు అట్లాగా. నెక్స్ట్ అందరితో మంచిగా ఉండాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని అరవకూడదు. అది కైండ్నెస్. ఫస్ట్ ఏంటి? రెస్పెక్ట్. ఏంటది? నెక్స్ట్ కైండ్నెస్. కైండ్నెస్. నెక్స్ట్ క్లెన్లీనెస్. క్లెన్లీనెస్ అంటే ఏంటి? శుభ్రంగా పెట్టుకోవటం. పొద్దున్నే లేచారా? లేచి మీ బెడ్షీట్లు మడత పెట్టారా? ఇవాళ నుంచి మీరు ఇక్కడ సమ్మర్ క్యాంప్కి వచ్చినాక అక్కడికి వెళ్ళి బెడ్షీట్లు మడత పెట్టుకోవాలి మీ ఇంట్లో. అర్థమైందా? మీరు తీసిన బట్టలు జాగ్రత్తగా బయట వేయాలి. వేస్తారా? నెక్స్ట్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి? టైంకి రావటం. సమ్మర్ క్యాంప్కి టైంకి రావాలి. అర్థమైందా? ఎన్నింటికల్లా రావాలి సమ్మర్ క్యాంప్కి? 9కి రావాలి. టీచర్స్ చెప్పిన మాట వినాలి. అర్థమైందా? సో ఈ మంచి అలవాట్లు మీరు నేర్చుకోవాలి సమ్మర్ క్యాంప్లో. ఈ అలవాట్లు నేర్చుకుంటూ ఇవన్నీ ఎవరికి ఇస్తాను? ఇవన్నీ మీకే. ఇవన్నీ ఏంటో తెలుసా? డ్రాయింగ్ బుక్స్. మీ రైటింగ్ అందరిది బాగుందా? ఈసారి సమ్మర్ క్యాంప్లో మీరు మంచిగా రైటింగ్ కూడా నేర్చుకోవడానికి 4 రూల్ బుక్స్ టీచర్స్ నేర్పిస్తారు. అవన్నీ నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ మేడం మీకు అబాకస్ కూడా నేర్పిస్తానికి వచ్చారు. అబాకస్ ఐడియా ఉందా? మ్యాథ్స్ ఎంతమందికి ఇష్టం? అందరూ లేపాలి ఈసారి. అందరు లేపాలి. అబ్బాయిలు కూడా మ్యాథ్స్ ఇష్టం లేదా? అందరూ ఈసారి అబాకస్ నేర్చుకుంటే మ్యాథ్స్ అందరూ చాలా ఈజీగా చేస్తారు. అర్థమైందా? డ్రాయింగ్ ఎంతమందికి ఇష్టం? ఓ వెరీ గుడ్. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐడియా ఉందా మీకు? బొమ్మలు చేయటం, పేపర్స్తో కట్. గుంటూరులో స్మైల్ ఫర్ ఆల్ డెంటల్ హాస్పిటల్లో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ కట్టా అనిల్ కుమార్, డాక్టర్ వైష్ణవి పాల్గొని నూతన హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ విద్యార్థులు అధినేత కోయ సుబ్బారావు, మలినేని పెరుమాళ్, పోలీస్ అధికారులు జి శ్రీనివాసులు, రసూల్, రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి, డాక్టర్ లిఖిత, డాక్టర్ చామిని శివ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలతో జేకేసీ కాలేజ్ రోడ్డులో స్మైల్ ఫర్ ఆల్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ కట్టా అనిల్ కుమార్, డాక్టర్ వైష్ణవి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు తమ హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్కారం. మా స్మైల్ ఫర్ ఆల్ జేకేసీ కాలేజ్ బ్రాంచ్ నూతనంగా ప్రారంభించడమైనది. అందరికీ అత్యాధునిక వైద్యం అందించడమే మా ఆశయంగా ఈ బ్రాంచ్ మేము స్టార్ట్ చేస్తున్నాము. పళ్ళ మధ్య సందులు, ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి ఎలైనర్స్ ద్వారా అత్యాధునిక ట్రీట్మెంట్ మా బ్రాంచ్ నందు అందించడం అవుతుంది. ఇన్ హౌస్ ఎలైనర్స్ ద్వారా అతి త్వరగా, అతి తక్కువ ఖర్చుతో పేషెంట్స్కి అందుబాటులోకి ఈ ఎలైనర్స్ ట్రీట్మెంట్ అందించబడుతుంది. ఇక్కడ మా బ్రాంచ్లో రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ మరియు గమ్ సర్జరీస్ అత్యాధునిక పద్ధతిలో లేజర్ ద్వారా చేయబడుతున్నది. మా కొత్త బ్రాంచ్ జేకేసీ కాలేజ్ రోడ్ నందు లెన్స్ కార్ట్ పైన స్మైల్ ఫర్ ఆల్ డెంటల్ పేరుతోటి కొత్త బ్రాంచ్ జేకేసీ కాలేజ్ రోడ్ నందు లెన్స్ కార్ట్ పైన ప్రారంభించినాము. ఈ రోజు నుండి ఇక్కడ అన్ని రకమైన అత్యాధునిక సదుపాయాలతో ట్రీట్మెంట్స్ అందించబడును. మా నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 12 ఇయర్స్ నుంచి డెంటల్ ప్రాక్టీస్లో ఎక్స్పర్ట్స్గా వర్క్ చేస్తున్నాము. ఇది మా 4th బ్రాంచ్. మా ఫస్ట్ బ్రాంచ్ చిలుకలూరుపేటలో ఉంది, సెకండ్ బ్రాంచ్ లక్ష్మీపురం గుంటూరులో, థర్డ్ బ్రాంచ్ మార్టూరులో, ఇది మా 4th బ్రాంచ్. ప్రతి బ్రాంచ్లో మేము లేటెస్ట్ టెక్నాలజీతో కటింగ్ ఎడ్జ్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని. అంటే టూత్లో ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ ఫ్రీ పద్ధతిలో అది ట్రీట్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా మేము ప్రిపేర్ చేస్తాము. అది సార్ ఏమో ఆర్థోడాంటిస్ట్. సో బంకర్గా ఉన్న పళ్ళు, ఎత్తుగా ఉన్న పళ్ళు వీటిని ట్రీట్ చేస్తూ సీమ్లెస్ ఆర్ క్లియర్ అలైనర్స్ లాగా ఇప్పుడు సీమ్లెస్ ఆర్ క్లియర్ అలైనర్స్ ద్వారా
మీ ఎత్తుపళ్ళు అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఉండే ఒక స్మైల్ అందిస్తారు. లేకుండా వస్తున్న ప్రాబ్లమ్స్ అనేది డెంటల్ ప్రాబ్లమ్స్. పెద్దవాళ్ళకి ఇంప్లాంట్స్ అనే పద్ధతిలో లేని పళ్ళు మనం అమర్చడానికి వీలుగా ఉంటుంది. లేదు ఇప్పుడు చిన్నవాళ్ళు అంటారా, డాక్టర్ గారు చెప్పినట్టు మనకి పళ్ళ సమస్యలు అంటే ఎగుడు దిగుడుగా ఉంటాం, లేకపోతే ఇట్లా ఎత్తుగా ఉంటాం, ఈ సమస్యలన్నీ మనం డెంటల్ అలైనర్స్తో క్లియర్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ బ్రాంచ్లో మేము ప్రెసిషన్ యాజ్ వెల్ as క్వాలిటీ డెంటల్ ట్రీట్మెంట్స్ అందించడానికి మా శాశక్తిగా ప్రయత్నిస్తాం. డయాబెటీస్ ఒకటే అనే కాదండి, అంటే ఇంకా వేరే కూడా చాలా ఉంటాయి. సో అన్నీ ఒక రూఫ్ కింద అందించడానికి ట్రై చేస్తాం. లోకల్లో ఉన్న వేరే డెంటల్ క్లినిక్స్ కన్నా మా దగ్గర ఉన్నది ఏంటి అంటే అలైనర్స్ మేము మాక్సిమం 1 or 2 డేస్లో అందించడానికి వీలు పడుతుంది. అట్ ద సేమ్ టైం అదర్ ప్రొసీజర్స్ లైక్ రూట్ కెనాల్స్ కానీ కార్మికుల హక్కులకు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సిబిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఏటుకూరు రోడ్లో శుక్రవారం నగారు ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఏఐటీసీ జెండాను ఆవిష్కరించి రామకృష్ణ మాట్లాడారు. చికాగో నగరంలో కార్మికులు చిందిన రక్తం వృధా కాలేదని నిరూపిస్తూ కార్మికులు తమ హక్కులను నిలబెట్టుకుంటున్నందుకు కృషి చేయాలన్నారు. ముప్పళ్ల నాగేశ్వరరావు, రాధాకృష్ణ మూర్తి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కూడా కార్మికులు, కష్టజీవులు, ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మేడే నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ మేడే సందర్భంగా గతంలో మన కార్మిక వర్గం ఏ పోరాటాలు అయితే కొనసాగించి హక్కులు సాధించుకున్నారో ఆ హక్కులు నిలబెట్టుకోవడానికి ఇవాళ మనమందరం కూడా మరోసారి పోరాటాలకు సమాయత్తం కావాలి. ఎందుకంటే ఆనాడు 8 గంటల పని దినం కోసం అమెరికా దేశంలో చికాగో నగరంలో చిందించిన రక్తం వృథా కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎన్నో హక్కులు సాధించుకుంది. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము హక్కులన్నీ కూడా కాలరాచి లేబర్ కోడ్ల పేరు మీదుగా ఈరోజు 4 లేబర్ కోడ్స్ తెచ్చి వాళ్ళ పుట్టగొడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, వారి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గము, ఉద్యోగస్తులు మరోసారి ఇవాళ యుద్ధానికి సమాయత్తమవుతూ ఉన్నారు. ఇటీవలనే ఫిబ్రవరి మాసంలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగస్తులు రోడ్డెక్కడం జరిగింది. అయినా సరే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఇవాళ ప్రజల్ని మత ప్రాతిపదికపైన చీల్చి తద్వారా తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు, ఉద్యోగస్తులు తమ హక్కుల కోసం పోరాడమే కాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశాన్ని ఇవాళ టోటల్గా కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలకు సమాయత్తం కావాలి. ఆ దిశగా మనమందరం కూడా ముందుకు సాగాలి. ఇవాళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మరొకమారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని మనం ముందుకు తేవాలి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులందరం కూడా సమైక్యంగా పోరాటం చేయాలి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. అన్ని దేశాలను కూడా కొల్లగొట్టడానికి, సహజ వనరులు అంతా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో శాంతి వాతావరణాన్ని దెబ్బతీసి యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండని మేడే వర్ధిల్లాలంటూ మనమందరం కూడా ముందుకు సాగాలని మనవి చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులకు, ఉద్యోగస్తులకు, కష్టజీవులందరికీ కూడా 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది ప్రపంచవ్యాప్త మహత్తరమైనటువంటి పండగ రోజు. శ్రామిక వర్గానికి, కుల మతాలకి, జాతులకి అతీతంగా సంఘీభావం ప్రకటించేటువంటి రోజు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, కార్మిక వర్గ ప్రయోజనాలకి రక్షణగా నిలబడినటువంటి రోజు. కార్మిక వర్గ రక్త తర్పణతో ఏర్పడినటువంటి ఎర్ర జెండా ఆవిష్కరణకి నాంది పలికినటువంటి రోజు. అలాంటి ఈరోజు
భారత కార్మిక వర్గానికి కర్తవ్య దినోత్సవంగా మనం చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని యజమానులకు, కార్పొరేట్ సంస్థలకు ఆధునిక కట్టుబానిసలుగా తయారు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని ప్రతిఘటించడం కోసం మరోసారి ప్రతిజ్ఞ తీసుకొని రానున్నటువంటి రోజుల్లో శ్రమజీవులకి అండగా పోరాడాల్సినటువంటి ప్రతిజ్ఞని ఈ సందర్భంగా తీసుకుంటున్నాం. అలాగే కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గానికి పూర్తి స్థాయిలో అండదండగా ఉండి కేవలం జీతనాతాలకే కాకుండా రాజ్య పాలనకి గుంటూరు తూర్పు, పశ్చిమ పత్తిపాడు నియోజకవర్గాల్లో 25 కోట్ల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక 14వ డివిజన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా నెల మొదటి తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లల్లా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు 4000 పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే 1వ తారీఖు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆర్థిక భారం ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, అదే కొద్దిగా గ్యాప్ కాదు, వేరే ప్రాంతాల్లో గ్యాప్ అంటే ఒక్కోసారి 3000, 3500 ఇచ్చి మనం 4000, వేరే దగ్గర గ్యాప్ అనేది చాలా రాష్ట్రాల్లో 1500 లోపు ఉంటుంది పెన్షన్. పక్క రాష్ట్రంలో 2000 చిల్లర ఎంత ఉంది. అంటే దాదాపు 100% డిఫరెన్స్ తోటి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. దివ్యాంగులకి ఆల్మోస్ట్ 6000, పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000 రూపాయలు. సో ఈ విధంగా అవసరమైన వాళ్ళందరికీ సంక్షేమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 86 మందికి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజున ఈ 1వ తారీఖున శాంక్షన్ అయినాయి. ఒక గుంటూరు ఈస్ట్ తీసుకుంటే 25,000, అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు, 11 కోట్ల దగ్గరగా. గుంటూరు వెస్ట్లో 20,000, అంటే దాదాపు 9 కోట్లు. ప్రతిపాడు రూరల్లో 11,000, దాదాపు 5 కోట్లు. మొత్తం 25 కోట్ల రూపాయల పెన్షన్ ఈరోజు ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడైనా సరే పెన్షన్లు అర్హులు కాకుండా తీసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని సహకరిస్తే ఇంకా అర్హులు అయిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి, విడోస్ అయిన వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండిటిని కూడా సమపాళలో చేసుకుంటూ బ్యాలెన్స్డ్ వేలో వెళుతున్నటువంటి అతి తక్కువ ప్రభుత్వాలలో దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ. మొదటి తారీఖు అంటే పెన్షన్ల పండుగ. ఎందుకంటే ప్రతిరోజు కూడా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఈరోజు ఎవరు కష్టపడి సంపాదించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఎంతో ఆలోచనతో సామాజిక పెన్షన్ రూపంలో వాళ్ళకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడంతో పాటు వికలాంగులకు 6,000, అలాగే పూర్తికి మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు 1,100 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎంత భారం అయినప్పుడు కూడా మోస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పేద ప్రజల పక్షాన ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పెన్షన్ల మీద దృష్టి సారించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు కొత్తగా 36 మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం ఉండినటువంటి వాళ్ళ దగ్గర నుండి వితంతువుల వరకు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం. గతంలో ఒక వ్యక్తి చనిపోతే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారి చనిపోతే మహిళకు పెన్షన్ ఇవ్వడానికి మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మన ప్రభుత్వం ఎంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మనందరం కూడా ఒకసారి గమనించాలి. స్పౌస్ పెన్షన్ పేరుతో ఆ ఇంట్లో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి మహిళకి వెంటనే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సుఖంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ముందుకు సాగి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ యొక్క వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు పెన్షన్లు 1వ తారీఖు టెన్షన్గా
ఒకటో తారీఖు రావటం, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉండే ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో అందరితో కూడా కలిసి ఒకటో తారీఖే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో కానివ్వండి 3,000 ఉన్నదాన్ని 6,000 చేయటం, ఏదైతే పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తుంది. అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, అలాగే స్థానిక ఎంపీ మంత్రివర్యులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రతి నెల ఎక్కడో చోట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటికి పెద్ద కొడుకునై ప్రతి నెల కూడా వారికి 4,000 రూపాయలు, వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే దాదాపుగా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అందజేస్తున్నారు. అంటే కుటుంబం బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అనుకొని ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తోంది. కాబట్టి ప్రజలందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రీ బ్యూటీ పార్లర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్యూటీషియన్ కోర్సు పూర్తయింది. 15 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. లైన్ డాక్టర్ పి స్వరూపారాణి ముఖ్య అతిథిగా హాజరై బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఉప్పులూరి దేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న కాలంలో బ్యూటీషియన్ కోర్సు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా స్వరూపరాణి దేవి తెలిపారు. మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ఇలాంటి కోర్సులు దోహదపడతాయని చెప్పారు. పేద మధ్యతరగతి మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మంచి నైపుణ్యం కలిగిన వారికి దేశ విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు వెల్లడించారు. ఈరోజు శ్రీ బ్యూటీ పార్లర్ అధినేత్రి పార్వతీదేవి గారు గుంటూరులో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో స్పెషల్గా మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, ఇంట్లో పనులు చేసుకునే లేడీస్, అంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఎటువంటి ఉద్యోగం కానీ ఏ విధమైన ఆదాయం కానీ లేనటువంటి లేడీస్ చాలామంది దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళందరూ కూడా బ్యూటీ కోర్స్ని నేర్చుకుని దాంట్లో ఆ కోర్సులో ఒక సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. సో జనరల్గా లేడీస్ అంటే తొందరగా ఉద్యోగం చేయడానికి బయటకు రావడానికి చాలా భయపడుతూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ కాని వాళ్ళు. కానీ ఇక్కడ నేను చూసిన వాళ్ళలో చాలామంది ఎప్పుడు కూడా బయటికి రాని పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ సమ్మర్ కోర్స్ కంప్లీట్ చేసి ఈ సర్టిఫికేషన్ అనేది పొందడం జరిగింది. వాళ్ళందరిలో ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు ఇక్కడితో ఆగరు. డెఫినెట్గా వీళ్ళు అందరూ కూడా పార్లర్ స్టార్ట్ చేసి వీళ్ళందరూ ట్రైనీస్గా ఇప్పుడు చేసినా కూడా వాళ్ళు ట్రైనర్స్ అయ్యి మిగతా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి ఉమెన్ కింద ప్రూవ్ చేసుకుంటారని, డెఫినెట్గా వీళ్ళందరూ కూడా భావితరంలో మంచి పెద్ద పెద్ద పార్లర్స్ పెట్టుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో. నా ప్రొఫెషనల్ నాతోనే ఆగకుండా ఇంకా నా వల్ల ఒక నలుగురు బయటికి రావాలని నేను ఇంతమందికి నేర్పించాను. ఇంతమందిలో కనీసం నలుగురన్నా నాలాగా అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా ఇంట్లోనే ఉంటూ ఏమీ చేయలేని లేడీస్ని ఇలా తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకునేలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు చేసుకునేలాగా నేను తీర్చిదిద్దాలని నాకు ఒక డ్రీము. ఫస్ట్ టైం ఒక స్టెప్ ముందుకు వేశాను. అది సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. కానీ ఆ సక్సెస్ మా స్టూడెంట్సే చెప్పాలి. థ్యాంక్ యూ అండి. 100% నిజమండి. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండిపోతూ ఆ రైస్ దగ్గర, కర్రీస్ దగ్గర, ఆ పనుల దగ్గర అంటూ మా లైఫ్ని అంతా కూడా అక్కడే ఆపేసుకున్నాము. మేడం పెట్టిన ఒక నిజంగా ఆలోచన మా భవిష్యత్తుకి చాలా మంచి మార్గదర్శకత్వం అయింది. మేము ఆగిపోవడం కాదని తనకు వచ్చిన వర్క్ని ఫ్రీగా మాకు నేర్పిస్తూ ఇలా ఉండాలి, ఉమెన్ ఇలా ఆగిపోకూడదు, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మాకు వర్క్ నేర్పించి మమ్మల్ని కూడా ఒక ఉమెన్ లాగా స్టాండ్గా ఎలా ఉండాలి, మేము ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా స్టెప్ వేయాలి, ఎలా నడుచుకోవాలి అని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ దగ్గరుంటూ ఒక అమ్మలాగా
నిజం చెప్పాలంటే ఒక అమ్మలాగా తప్పు చేస్తే మన్నించారు. మేము ఏది చేసినా దగ్గరుండి మాకు ఇలా ఉండాలి మా, ఇలా నేర్చుకోవాలి, ఇదిలా ఇలా ఈ వర్క్ అనేది ఇలా చేయాలని ఆ ఫ్యాషన్లో మాకంతా కూడా క్లియర్గా దగ్గరుండి చూపిస్తూ చాలా ధైర్యపరిచారండి. నిజంగా మేడం గురించి మాటల్లో చెప్పలేను, చాలా ఉంది మాట్లాడాలని, కానీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.